అప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వం మారటానికి ఆ సంఘటనే కారణం. మిమ్మల్ని కోడికత్తి శ్రీను అని పిలవాలి అంటే నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వర్క్కి వెళ్దామన్నా కానీ నన్ను ఎవరో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బాబు ఎందుకు లేరా బాబు అని అంటున్నారు. నేను చాలామందిని అడిగాను వర్క్ ఏమన్నా. ఈ అబ్బాయి ఈ కేసులో ఇరికించబడ్డా ఇరికించాడా అని అంటున్నారు. చాలామంది ఏంటి చేస్తున్నారంటే హీడో క్రూరుడు, హీడో నేరస్తుడు. జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా నిన్ను శత్రువుగా చూస్తున్నారు. ఏమవుతుంది, ఒక నేరం జరిగినాక ఇప్పుడు ఆ నేరస్తుడిని మనం ఒక శిక్షించేయాలి, నురేసేయాలి అని అనుకుంటాం. కానీ ఆ నేరస్తుడికి ఒక మంచి తల్లి ఉండొచ్చు, ఒక మంచి తండ్రి ఉండొచ్చు, ఒక మంచి చెల్లి ఉండొచ్చు. ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి గడియలు కొన్ని ఉంటాయి, అసలు జైల్లో ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడన్నా? ఏమి అనుకుని కూడా మీద పడిపోతూ ఉంటారు. వాటి నుంచి మనం తప్పించుకోవాలి. మీకన్నా కూడా ఎక్కువ వేదన యాతన అనుభవిస్తున్నటువంటి మాతృమూర్తి అమ్మ. ఆ 5 ఏళ్ళు అసలు నీ బిడ్డని నువ్వు మళ్ళీ ఇలా చూస్తావు, ఇలా పక్కన కూర్చోబెట్టి మాట్లాడతావు అని అనుకున్నావమ్మా? మళ్ళీ కుటుంబాన్ని చూసుకుంటాను, మళ్ళీ జైలు గోడలు దాటి బయటకు వచ్చి స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటానని చెప్పి అనుకున్నావా? అసలు అయ్యో నేను ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది, ఎందుకు చేయవలసింది, ఇది తప్పు, ఇది తప్పు. ఉన్నట్టుండి ఒక న్యూస్ వచ్చింది, కోడికత్తి శ్రీను కుటుంబం వెళ్ళి టీడీపీలో జాయిన్ అయింది. ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన వస్తే అందరూ జాయిన్ అవ్వాలన్నారు. మా నియోజకవర్గం వీళ్ళ కుటుంబం ఇంత ఇలాగ అన్యాయం అయిపోయింది, వీళ్ళకి ఏదైనా చేయాలని వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఏం జరిగింది అసలు? ఆయన పిలిపించుకున్నా కూడా మీరు మాట్లాడటానికి మీరు ఇష్టపడలేదా? ఏం జరిగింది అసలు ఆ రోజు? ఇది ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇలాగ ఎక్కడి నుంచి అంటే తాడేపల్లి సీఎం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాం. కోడికత్తి శ్రీను కుటుంబాన్ని ఆదుకుంటాము అని అధికారంలోకి రాకముందు కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నేతలు చెప్పారు. అలాగే ఇబ్బందులు పడుతున్నాం, కానీ అప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నామో ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే 9 నెలలు దాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే మేము కలలేదండి అప్పుడు. కానీ ఆయన ప్రతి సభలో ఎక్కడ సభ పెట్టినా మీటింగ్ పెట్టినా కోడికత్తి అనే పదాన్ని మాత్రం ఆయుధంగా వాడుకున్నారు ఆయన. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వం మారటానికి ఆ సంఘటనే కారణం. మారిన ఆ ప్రభుత్వం మళ్ళీ దిగిపోవటానికి, అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని కాదని కూటమి అధికారంలోకి రావటానికి కూడా ఆ అటాకే ప్రధాన కారణం. వైజాగ్ ఎయిర్పోర్ట్ అటాక్. ఇలా చెప్తే ఎవరికీ ఆ ఘటన గుర్తు రాకపోవచ్చు, కానీ కోడికత్తి దాడి అనే పేరు చెప్తే వద్దన్నా కూడా జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి జన్పల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను మన కళ్ళ ముందు మెదులుతారు. ఇంతకీ ఆ కేసు ఏమైంది అనేటువంటి ప్రశ్న మీ ముందు ఉంచితే ఒక బ్లాంక్గానే ఉంటుంది. నిజంగా శ్రీను ఆ అటాక్ చేశాడా? ఒకవేళ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటం లేదు? ఇదే హాట్ టాపిక్. ఇదే టాపిక్పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. దీంట్లో నిజాలను మాట్లాడేందుకు జన్పల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను కుటుంబం నాతో ఉంది. మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు డయల్ న్యూస్ అండి. ముందుగా నేను శ్రీనుతోనే స్టార్ట్ చేస్తాను. శ్రీను, మిమ్మల్ని కోడికత్తి శ్రీను అని పిలవాలి అంటే నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మీ అసలు పేరు జన్పల్లి శ్రీను. జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్, ఆ పరిణామక్రమాలు, ఆ కేసు అంతా తర్వాత మిమ్మల్ని తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం అంతా కూడా కోడికత్తి శ్రీను అని పిలుస్తుంది. 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు, జైల్లో మగ్గిపోయారు. జైలు జీవితం ఏం నేర్పింది అంటే ఏం చెప్తారు మీరు? జైలు జీవితం ఏం నేర్పింది అంటే, జైల్లోకి వెళ్ళిన తర్వాత అనేక మంది మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు వస్తారన్నమాట. వచ్చిన తర్వాత అందులో మనం వెళ్ళిన తర్వాత మంచిగా మారాలన్నా చెడుగా మారాలన్నా అది మనలోనే ఉంటుంది. కొంతమంది వస్తారు, ఎందుకంటే జైల్లో కూడా
ఒక క్యూరిఫై మిషన్, వాటర్ క్యూరిఫై మిషన్ ఉంటుంది కదా, అటువంటి మిషన్ లాంటిది అనమాట జైలు అనేది. మనం అందులో నీటిని ఎందుకు పంపిస్తాం, మిషన్లోకి ఎందుకు పంపిస్తాం, అది మరింత శుద్ధి అయ్యి రావాలనే కదా. కాకపోతే జైల్లో పరిస్థితులు అలా ఆ మిషనే పాడైపోయి ఉంటుంది. అప్పుడు మనం మంచినీళ్ళు పంపినా అది చెడుగానే వస్తుంది అనమాట. అలాగే జైళ్ళు కూడా నేడు అదే పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం మారాలి అని అన్నా కానీ మనం మారుతాం. కొంతమంది అయితే చాలా మార్పు చెంది చాలామంది వస్తారు. ఎక్కువ శాతం ఏంటంటే అందులో పరిస్థితులను బట్టి కూడా ఇంకా కొంత నేరాలు చేసేవాళ్ళుగా తయారవుతూ ఉంటారు అనమాట. కానీ ప్రస్తుతం జైల్లో సంస్కరణలు తీసుకురావాలి. కేవలం ఏంటంటే కొంతమంది నేడు పొలిటికల్లో ఎలా ఉందంటే సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఉండదు. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాల కిందే ఉంటాయి తప్ప దేన్నైనా సమాజాన్ని బాగు చేద్దాం, లేదు వీళ్ళని మంచిగా అంటే సమాజాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా అని అనుకోదు. అలా ప్రజలు కూడా మాట్లాడితే పాడైపోయింది, సమాజం పాడైపోయింది అని అనుకుంటారు. కానీ లేదు ఈ సమాజాన్ని మార్చాలన్న ఆలోచన అయితే ఎవరికీ ఉండదు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు లాస్ట్కి వచ్చినప్పటికీ కొన్ని ఆర్థికమైన పరమాంశమైన అంశాలతో లేదు వాళ్ళు అంటే ఇంకా ఆర్థికమైన ఇబ్బందులే ఉంటాయి. ఇప్పటికీ ప్రజలు ఏంటంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతుందనే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలు ఏదైనా మెరుగైన జీవితం అనుభవిస్తున్నారు అని అంటే సామాన్యంగానే ఉంటారు. ఒక ఉద్యోగస్తులు ఉన్నారంటే ఆయనకు కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఆ ఉద్యోగం నెల జీతం వచ్చినప్పటికీ ఆయనకి అంతే అప్పు ఉంటుంది. మాట్లాడితే మనం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఇంత శాలరీలు ఇచ్చుకుంటున్నారు, ఏమవుతుంది మేము ఇంత శాలరీలు ఇస్తున్నాము కదా అని అంటారు. ఇంకా ఏం కావాలి మీకు అని ప్రభుత్వాలు కూడా అంటూ ఉంటాయి అనమాట. నేను ఎంతోమంది ఉద్యోగస్తులతో కూడా మాట్లాడేవాడిని. లోపల ఎంతోమంది ఉద్యోగస్తులు గవర్నమెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఏసీబీ వాళ్ళు కాదు, అక్కడ వార్డర్గా చేస్తున్న వాళ్ళు, జైలు చేస్తున్న వాళ్ళకి ఎంత వచ్చినా అదే స్థాయిలో వాళ్ళకి ఏంటంటే ఖర్చు ఉంటుంది. పిల్లలు చదివించాలని అది అని ఇదని ఉంటుంది. గవర్నమెంట్ని వాళ్ళు ఇంకా ఇస్తే బాగుంటుందని వాళ్ళ పరిస్థితి అలాగుంటే సామాన్యమైన ప్రజలు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకెప్పుడు మెయిన్ ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ప్రభుత్వాలు బయటపడేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో అటాక్ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే మీరు సెంట్రిక్గా, మీరు కేంద్రంగా ఎన్నో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి శ్రీను చాలా వీరాభిమాని అంటారు, లేరు కొంతమంది జగన్మోహన్ రెడ్డి అంటే పచ్చి ద్వేషం అంటారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీ కేసులో ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదో అర్థం కావట్లేదు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మీ దృష్టిలో ఏంటి, ఆయన దృష్టిలో మీరేంటి? ఇవన్నీ నా దృష్టిలో ఏమున్నాయి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా నాకు కేసు ఉండడం వల్ల నేను ఆయన కోసం మాట్లాడడం కానీ జరగకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నా కేసులో ఆయన బాధితుడై ఉన్నాడు, నేనేమో నేరస్తుడిగా ఆరోపించబడి నేనున్నాను. అందుకోసం నేను ఆ కేసు విషయాలుగా అతని కోసం కానీ ఏమన్నా మాట్లాడినా కానీ ఏవైతే నాకు బెయిల్ ఆంక్షలు పెట్టినాయో వాటి ఆంక్షల్ని నేను కోర్టు ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా కేసు అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సార్, జగన్మోహన్ రెడ్డి వచ్చి అయితే సాక్ష్యం చెప్పాలి కదా, మీకు వ్యతిరేకంగానో లేకపోతే మీకు అనుకూలంగానో. ఎందుకు ఆయన రావటం లేదు అనేటువంటి దానికి మీకు ఒక ఆన్సర్ అంటూ దొరికిందా? అది చెప్పగలరా? దానికి ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఈ కేసు అనే విషయంలోనే లిమిటేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ మాట్లాడాలి, అసలు ఎక్కువ అనేది కాదు, అసలు ప్రస్తావించకుండా ఉండరు. అనుకున్నారా ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి గడియలు కొన్ని ఉంటాయి, మనల్లో కుమిలిపోయేటువంటి కొన్ని సమయాలు ఉంటాయి, అసలు జైల్లో ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం ఏమి అనుకుని కూడా మీద పడిపోతూ ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోలేం, కానీ ఎదుర్కొని నిలబడాలి. చాలామంది ఏంటంటే వాటిని తెంచి తప్పించుకోవాలంటే చనిపోవడమే సరైందని ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటారు. కాకపోతే వాటి నుంచి ఎదుర్కొని నిలబడితే మనకు కూడా అవగాహన ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకా ఎటువంటివి వచ్చినా కానీ ఒకసారి ఎదుర్కోవడం మొదలు పెడితే ఇంక ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడం శక్తి వస్తుంది మనలో. అప్పుడు ఇంకా బెటర్ లైఫ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, అమ్మతో మాట్లాడతాను. ఎందుకంటే జైల్లో మీరు అనుభవించిన వేదన మేము ఎంత చెప్పినా కూడా తక్కువే, ఎంత చూపించినా కూడా తక్కువే. మీకన్నా కూడా ఎక్కువ వేదన యాతన అనుభవిస్తున్నటువంటి మాతృమూర్తి అమ్మ. అమ్మతో మాట్లాడతాను. అమ్మ, ఆ 5 ఏళ్ళు అసలు నీ బిడ్డని నువ్వు మళ్ళీ ఇలా చూస్తావు, ఇలా పక్కన కూర్చోబెట్టి మాట్లాడతావు అని అనుకున్నావమ్మా?
ఏంటి అసలు ఏం జరిగి ఆ 5 ఏళ్ళు ఎట్లా ఉంది, ఎట్లా ఇబ్బంది పడ్డావు అసలు నువ్వు? చాలా ఇబ్బంది పడ్డామండి, చాలా బాధపడ్డానండి అబ్బాయి కోసం. అప్పుడు నిరాహార దీక్ష చేశామండి ఈ ఊళ్ళోని. అవునమ్మా. నల్లాలు ఉండి ఇక్కడ నిరాహార దీక్ష చేశామండి సుబ్బరాజు నేను. ఆ నిరాహార దీక్షలో ఇంకా అన్నారని మగ్గిపోతున్నారు అందులోని అని అండి జైల్లోని నా బిడ్డ బయటకు రావాలనండి నిరాహార దీక్ష చేశామండి. ఊళ్ళో వాళ్ళంతా బాగానే మాట్లాడేవాళ్ళ శ్రీను జైలుకి వెళ్ళిన తర్వాత? లేకపోతే మాట్లాడు ఎవరికి ఏమీ విరోధం కాదండి, అక్కడ అందరూ బాగానే చూస్తారండి. ఆరని ఈరని మమ్మల్ని ఏమనే ఇబ్బందులు ఏమి పెట్టలేదండి. బిడ్డ ఇంకా అక్కడే మగ్గిపోతున్నారని మేము నిరాహార దీక్ష చేద్దారని అనుకుంటే అప్పుడు బెయిల్ ఇచ్చారండి. అంతగా బెయిల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వచ్చావా ఎప్పుడన్నా? వెళ్ళాను. ఏం మాట్లాడేవు అసలు అప్పట్లో? ఎలా ధైర్యం చెప్పావు? నీతో ఏం మాట్లాడాడు అప్పుడు? ఏం మాట్లాడకూడదు కదండి, అలా చూసి వచ్చేసిద్దండి అండి. బాగానే ఉంది ఊరండి అప్పుడు. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు వచ్చారండి, లోకేష్ గారు. అక్కడికి వెళ్ళి కలుసుకున్నామండి. అప్పుడు అన్నారండి, అమ్మ మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను. నేను ఎవరు అప్పుడు? లోకేష్ గారు, చంద్రబాబు గారు అన్నారు. లోకేష్ గారు ముందు వెళ్ళామండి. ఓకేమ్మా. ఓసారి ముందు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి. ముందు ఆయన ఎలా చెప్పారండి, అమ్మ నువ్వేం బాధపడకో నేను అన్నీ చూసుకుంటాను, జాబు కట్టని కుర్రోళ్ళు అన్నీ నేను సమస్యలు చూసుకుంటాను అన్నారండి లోకేష్ గారు. సరే వచ్చేసామండి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి గారు అంబోజీపేట వచ్చారండి. అంబోజీపేటలో వెళ్ళామండి, పిలిచారండి, వెళ్ళామండి, చూశారండి. అమ్మ అన్ని అందాలో నేను చూసుకుంటాము, నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, జాబ్ ఇస్తాము అన్నారండి. అన్నారండి ముఖ్యమంత్రి గారు అని. ఇప్పటికీ కూడా నాలా అయింది కానండి మా ఊసి లేదండి, మనం పట్టించుకునేవారు ఎవరు లేరండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా అన్నారని ఇలాగా క్షీణించిపోమానండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్దారని బయలుదేరండి. ఇప్పటికి అప్పటి నుంచి మా శైలమ్మ గారండి మమ్మల్ని చూస్తున్నారు. జబ్బు వచ్చినా ఏమొచ్చినా అడిగండి అమ్మ ఆ పరిస్థితిని బట్టి ఆయన మా కుటుంబాన్ని కేసును కూడా ఆయన చూసుకుంటున్నారండి. మమ్మల్ని శైలమ్మ గారే చూసుకుంటున్నారండి. అప్పుడప్పుడు కూడా డబ్బులు కూడా పంపిస్తారండి, అమ్మని జాగ్రత్తగా చూడండి, హాస్పిటల్కి అమ్మ ఉన్నదంటే డబ్బులు పంపిస్తున్నారండి. ఆ తర్వాత ఆయనే ఆదుకుంటున్నారండి, కేసు కూడా ఆయనే అదంటున్నారండి, మా ఇబ్బందులు కూడా ఆయనే చూస్తున్నారండి. ఉన్నట్టుండి ఒక న్యూస్ వచ్చింది, ఏంటి అంటే కోడికత్తి సీను కుటుంబం వెళ్ళి టీడీపీలో జాయిన్ అయింది అని. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీలో జాయిన్ అయ్యారా? లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు తమ క్రెడిబిలిటీ పెంచుకోవటానికి మిమ్మల్ని బలవంతంగా టీడీపీలో జాయిన్ చేయించారా? ఏం జరిగింది అసలు? ఇప్పుడు మా ఊళ్ళో ఒకటే, నేను అన్యాయం అయిపోయాను, నా కుటుంబం నా వాడు ఇలా జైలు పాలైపోయాడు. జైలు పాలైపోయిన తర్వాత మా ఊడు విడుదల కోసం మా ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రాజకీయ అంశాల పరంగా అయితే వీళ్ళు ఏంటంటే కొంతమంది కూటమి ఏదైతే ఉందో సిపిఎం కొన్ని కూటమి అవి వేరేగా ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాడు, కూటమి ఉన్నాడు. కూటమి వాళ్ళు కొంచెం అంటే నిరసన తెలియజేయడం అవి సపోర్ట్గా నిలబడ్డారు. ఓకే. నిలబడ్డప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఎన్నికలు నేను విడుదల అయిన తర్వాత ఏం చేశారు, లోకల్ నాయకులు ఏం చేశారంటే లేదు మీరు ఇలాగా మన ఎమ్మెల్యే గారు మన అడుగుతున్నారు ఇలా పార్టీలో జాయిన్ అవ్వాలి, మీరు అందరూ లోకల్ నాయకులు ఏం చేశారంటే మా ఊరికి ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు అని మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన వస్తే అందరూ జాయిన్ అవ్వాలన్నారు. నేను ఏ పార్టీలోని జాయిన్ అవ్వను, నేను ఏ పార్టీలోనే ఉండదలుచుకోవట్లేదు, నేను ఏ పార్టీలో లేను. కాకపోతే ఏంటంటే మా ఊళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి నేను విడుదల చేయడానికి వచ్చాను కాబట్టి మామూలుగా వస్తాను, ఆడికి వస్తాను అని చెప్పాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఫోన్లో మంచి చేస్తారు, జనానికి మంచి చేస్తారో లేదా అందులో అన్యాయం జరిగింది అంటారు, ఇందులో ఏం జరిగిందో చూస్తారు, జనం కూడా ఎలాగ అనుకుంటారు కదా. నేను అంటే మా ఊళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే లేదు మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎలాగా నష్టపోయి ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయాలన్నా నిన్ను పెట్టుకోరు,
వాళ్ళ రాజకీయ కారణాలు ఉంటాయి కదా, ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అని నిన్ను ఎవరో పనిలో పెట్టుకోరు వాస్తవానికి. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వర్క్కి వెళ్దామన్నా కానీ నన్ను ఎవరో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బాబు ఎందుకు లేరా బాబు అని అంటున్నారు. నేను చాలా మందిని అడిగాను వర్క్ ఇవ్వండి నాకు అని. అవునా? పెట్టుకోలేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తానండి, నేను ఇలాగా షెఫ్ని ఎయిర్పోర్ట్లో షెఫ్ని చేసుకొని ఉంటానండి. ఎందుకు తమ్ముడు మళ్ళీ ఎవరన్నా బయట ఎవరన్నా ఏరాడిచ్చి ఏదన్నా అవుతుంది మనం మేనేజ్ చేస్తాం వద్దన్న. అంతే, నేనైతే కష్టపడి ఉండాలని అనుకుంటాను, ఎవరిని ఏ సహాయం ఆశించాలని అనుకోలేదు. ఆయన ఏమన్నారంటే ఏదన్నా మీ ఊర్లోనే ఏదన్నా పెట్టుకుంది కానీ అని అన్నారు. ఓకే, మా ఊరు వచ్చాడు, నేను నెగ్గిన తర్వాత 3 సార్లు వెళ్ళాను, ఏం చేయలేదు. ప్లస్ అలాగే మా కాన్స్టిట్యూన్సీ జిఎంసీ బాలయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి గారు కూడా ఎంపీ ప్రస్తుతానికి. ఆయన చూడకుండా ఎన్నికలకు ముందు మా ఇంటికి వచ్చాడు, తీసుకెళ్ళి మా ఇంటికాడ పరిస్థితిని చూశాడు, వెళ్ళాడు. తర్వాత నగ్గిన తర్వాత కూడా వెళ్ళాము. వాళ్ళకి తెలియదా మేము అడగకపోవచ్చు. అడగకపోయినప్పుడు లేదు వీళ్ళ కుటుంబాన్ని ఇలా మా జిల్లా మా నియోజకవర్గం వీళ్ళ కుటుంబం ఇంత ఇలాగ అన్యాయం అయిపోయింది, వీళ్ళకి ఏదైనా చేయాలని వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఒకవేళ నిజంగానే వీళ్ళు మాకు సాయం చేసి ఉద్దేశం ఉంటే చేయాలి కదా. మాట్లాడితే పలానా అతను అన్యాయం చేస్తాడు 5 ఏళ్ళు జైల్లో పెట్టేశాడు, 5 ఏళ్ళు జైల్లో పెట్టాడు అని అంటున్నారు. అన్నప్పుడు ఓకే, అదిగో మేము అన్యాయం చేస్తాడు కాబట్టి ఇదిగో ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని వీళ్ళు కూడా. ఈ రోజుకి మీరు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి కదా? అవునవును. ఇది కాకుండా మళ్ళీ వైజాగ్ కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలి. ఒక నెలలో 2-3 వాయిదాలు ఉండొచ్చు, ఒకటే వాయిదా ఉండొచ్చు, కానీ ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 2 నెలలు 3 నెలలు సంపాదన లేకపోతే బతుకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఈ రోజుల్లో 5 ఏళ్ల పాటు మీరు జైల్లో ఉంటే కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఏంటి అసలు ఆర్థిక పరిస్థితి అంటే కొంచెం చాలా బాగాలేదన్న. ఎందుకంటే కష్టపడితేనే నాకు ఏముంటుందంటే మనం కష్టపడితేనే మనం చేసుకోవాలన్న ఉద్దేశం నాలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము ఎంత కష్టపడ్డా కానీ కేవలం ఏంటంటే కోర్టుకి వెళ్ళడానికి ఇప్పుడు రిలాక్సేషన్ పిటిషన్ అనేది వేయాలి. మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే వాళ్ళు హెలికాప్టర్లో కోర్టులు ఇచ్చి తెచ్చుకుంటారు. అవును, కోర్టులు ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు హైకోర్టులో అయిపోయి ఇప్పుడు నేను వెళ్ళి ఇలాగ నాకు కేసు తేల్సిందే అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే నా వల్ల అవుతుందంట. సామాన్యుడు వెళ్ళే పొజిషన్ లేదు కదా ఇప్పుడు. సామాన్యమైన పొజిషన్ నేను ఆ కోర్టు ఎప్పుడు తిరుగుతుంది అలా చుట్టూ తిరగడమే తప్ప దీని మీద పోరాడలేదు. మా కుటుంబం ఏంటంటే ఇంకా మా పరిస్థితి ఏంటంటే ఒకసారి కోర్టు మెట్లు, నా పరిస్థితి అని కాదు సామాన్యుల పరిస్థితి ఎలాగ ఉంటుందంటే ఒకసారి కోర్టు మెట్లు ఇలా ఎక్కాము అని అంటే ఇంకా ఆ కుటుంబం ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. ఇంకా మీ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎంత అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్తే తను ఏమనుకుంటున్నాడో ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేస్తే ఫ్రీ అయిపోతుందంతా కేసు. అదే చెప్తున్నాను కదా, నేను ఏంటంటే ఆ కేసు కోసం అసలు మాట్లాడకూడదు అనేది. రైట్, నిన్ను మనం మీతో చాలా మాట్లాడాలి. మీరు అన్నట్లుగానే మనమంతా కూడా కోర్టుని గౌరవించాలి. కోర్టు పెట్టినటువంటి ఆంక్షల్ని దాటి మనం మాట్లాడకూడదు. కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టుకొని మీ బ్రదర్తో మాట్లాడతాను. ఆయన అంతరంగాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఖచ్చితంగా కోడికత్తి సీను కుటుంబాన్ని ఆదుకుంటాము అని అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నేతలు చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన ప్రచారాస్త్రమే ఈ కోడికత్తి అటాక్. ఓపెన్గా చెప్పండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఇలాగే ఉన్నారా, లేకపోతే ఇచ్చిన మాట అంతా మర్చిపోయారా? ఇచ్చిన మాట అంతా మర్చిపోయారు సార్. ఇప్పుడు ఎలా జరిగిందంటే అధికారంలోకి రాకముందు ప్రసారానికి వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారు ఉప్పాళ్ళలో సభ పెట్టారు సార్. ఆ సభ ఏంటంటే దళిత గలం. అంతకుముందు యువగలం నడిపించేవారు ఆయన. యువగలంలో ఒక దళిత గలం పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత అయ్యో దళిత గలం పెట్టారు ఈయన, మనం ఒక 4.5 ఏళ్ళగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎలా ఈ దళిత గలానికి వెళ్తే ఏమన్నా ఏ కోణనైనా కొంచెం న్యాయం ఏమన్నా దొరుకుతుందా, ఏమన్నా సహాయం చేయగలరా అని చెప్పేసి మా అమ్మగారిని తీసుకుని అమ్మగారు పాపం నాన్నగారు లేకలేని పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ఎవరో కారు కట్టిస్తే పాపం ఆయన సహాయంతో వచ్చామండి. ఉప్పాడ దళిత గలానికి వచ్చాం. అప్పుడు చాలా బాధపడ్డాను సార్. లోకేష్ బాబు గారు అయ్యా 4.5 ఏళ్ళుగా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆయన సీఎంగా ఉన్నారు,
ఎన్నో లెటర్లు పెట్టుకున్నాము, ఆయన స్పందించలేదు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏమైనా కొద్ది మేము కోర్టులకు వెళ్ళాలన్న ఆర్థికంగా మాకు ఏమి లేదు, వెళ్ళలేకపోతున్నాము, అందుకని మీరు ఏమైనా ఆర్థికంగా ఏదైనా సాయం కల్పించాలని మేము వచ్చాం సార్ అని అంటే, లేదు లేదు నెక్స్ట్ మనం వచ్చేది రేపు అధికారంలోకి మనమే వస్తాం, మన ప్రభుత్వం వస్తుంది కానీ మీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాము, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అని లోకేష్ బాబు గారు చెప్పారు సార్. లోకేష్ బాబు గారు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 1-2 నెలలు గడిచాక అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంబోజిపేట వచ్చారు సభలో. అంబోజిపేట వచ్చారు. అప్పుడు కూడా అమ్మ నాన్న నేను అప్పటికే బయటకు వచ్చాడు వీడు. అంతకుముందు అయితే బయటకు రాలేదండి. లోకేష్ బాబు గారితో మనం వివరించినప్పుడు బయటకు రాలేదు, మనవాడు బెయిల్ మీద రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్టినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు. అప్పుడు తమ్ముడిని తీసుకుని 4 వెళ్ళాం సార్ మా అబ్బాయి ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళామండి. అంబోజిపేట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు రిలీజ్ అయ్యి ఉన్నాడు. అయ్యా మేము అలాగా ఒక అన్యాయం అయిపోయామండి, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, గత ప్రభుత్వంలో తమరు ఏమన్నా మమ్మల్ని ఆదుకుంటారా, న్యాయం చేస్తే బాగుంటుందండి, ఏదైనా సహాయం చేస్తారని వచ్చామండి అని బాబు గారితో చెప్పామండి. ఆయన కూడా ఏమన్నారంటే మనం అధికారంలోకి వస్తుంది కానీ ఈ బాధిత కుటుంబాన్ని మేము అన్ని విధాలా ఆదుకుంటాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని మనకు ఒక హామీ అంటూ ఇచ్చారండి. ఇచ్చారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నేత అప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారండి. ఆ ధైర్యం చెప్పినా మేము సర్లేని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఇలాగే స్థానికంగా ఇంకా మనం ఎలాగ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఏమి ఏందని మనం స్పందించట్లేదు. ఓ పేదవాడు దళితులని కూడా ఆయనకి మనసులోకి ఏమీ లేదు. ఇన్ని ప్రతిదినాలు చేసినా ఆయన ఏమీ చేయట్లేదు కనుక మనం ఆశ్రయించాము, ఏదో న్యాయం చేస్తాను, సహాయపడతాం, ఏదో ఉపయోగపడతామని అన్నారు కదా అని మన ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఎలక్షన్ ప్రసారంలో ఆ గ్రామంలో అమ్మ నేను కూడా టీడీపీలో జాయిన్ అయ్యాం సార్. బుచ్చిరాజు గారు హయాంలో జాయిన్ అయ్యాం. చేశారు అంతే సార్. చేసేటప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది సార్. అప్పుడు గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు పడ్డాము, రోడ్లంపై తిరిగాం సార్. 5.5 ఏళ్ళ అమ్మని ముసలమ్మ 75 సంవత్సరాలు సార్. అనేక కష్టాలు అలాగే ఇబ్బందులు పడుతున్నాం. కానీ అప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నామో ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే 9 నెలలు దాటుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్. ఈ ప్రభుత్వ నేతల గురించి మాట్లాడబోయే ముందు ఒక అనుమానం ఉంది, ఒక ఆరోపణ ఉంది. అసలు అది నిజమా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంది. నాకు దానికి మీ ఆన్సర్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మీతో మాట్లాడేందుకు, మీతో చర్చలు జరిపేందుకు, అంటే ఎప్పుడైతే మీరు ఆమరణ నిరాహార దీక్ష స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజు ఆయన పిలిపించుకున్నాడు, లేకపోతే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు? ఇలా చాలా క్లమ్జీగా మిక్సీగా ఉన్నాయి. ఏం జరిగింది అసలు? ఆయన పిలిపించుకున్నా కూడా మీరు మాట్లాడటానికి మీరు ఇష్టపడలేదా? ఏం జరిగింది అసలు ఆ రోజు? ఎలా జరిగిందంటే మేము తమ్ముడిని చూద్దామని రాజమండ్రి బయలుదేరాం సార్. బయలుదేరాం. ఆ ముందు రోజునే నేను మీడియాలో చిన్న ప్రకటన ఇచ్చిన. ఎవరు అడిగారు మీ కష్టాలు బాధలు ఎలా ఉన్నాయంటే, ఇలా న్యాయస్థానాలు తిరుగుతున్నామండి. గతంలో అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయ్యారు కదా, రాష్ట్రంలో ప్రజల్ని పోషించే ఒక తల్లి లాంటి వాడైనా మా కష్టాలు బాధలు అయ్యా కొంత తప్పు చేశాడు, మీరు క్షమించండి, మాకు ఎన్ఓసి ఇవ్వండి, మా కుటుంబానికి పేద దళిత కుటుంబం, అది బతకడం కష్టమైపోతుంది, మీ చేతిలో ఉందని నేను అర్జీలు పెట్టుకున్నామండి, ఆయన ఏం స్పందించట్లేదు. మన ఊరికి 1 కిలోమీటర్ పరిధిలో గోదావరి ఏదో కొట్టేస్తుందని అక్కడ పరిశీలనకు వచ్చాడు ఆయన. అప్పుడు కూడా నేను అమ్మతోటి నాతోటి ఒక లేఖ రాసుకున్నాను, గౌరవపదమైన లేఖ రాసాం, ముఖ్యమంత్రి గారిని కలుద్దాము, సరే దగ్గరలోకి వస్తున్నారు కదా, ఆ దూరం అయితే ఎలాగే మనం కలవడామని చెప్పేసి లేఖ రాసుకున్నాం. ముమ్మడివారం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సీ గారు ముందు రోజున ఫోన్ చేశారు సార్, రేపు సీఎం గారు వస్తున్నారు. అవును, సుబ్బరాజు రేపు కార్యాచరణ ఏం చేయబోతున్నావు నువ్వు అని అడిగారు. అయ్యో కార్యాచరణ ఏముంది సార్, మీకు తెలియదు ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన ఊరే వస్తున్నారు, మీరు అందరూ సహకరిస్తే ఒక గౌరవపదమైన లెటర్ రాసుకున్నాం, అయ్యా ఎన్ఓసి ఇవ్వండి, ఇచ్చి మాకు క్షమాభిక్ష పెట్టండి అయ్యా అని అడిగిదామని ఒక గౌరవపదం లెటర్ రాసుకుని బయలుదేరాం సార్. బయలుదేరతామని ముఖ్యమంత్రి గారి దగ్గరికి అని అన్నాను. అలాగా అన్నాము. ఆ సాయంత్రానికే 16 మంది పోలీసులు మన ఇంటి చుట్టూ కాపలా సార్. రేపు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనిపించుకుని ముందు రోజే మన ఇంటి చుట్టూ వచ్చేసారు. హౌస్ అరెస్ట్ చేశారు.
అటువంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవించాం సార్. ఉమ్. అనుభవించాం. సరే అప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాం కదా, ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న ధైర్యంతో మనం ఉన్నాం. కానీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళారు మీరు? తాడేపల్లి అప్పుడు అదే తమ్ముడిని చూడడానికి వెళ్ళాం అమ్మ నేను. అంతకుముందు రోజు నేను ఒక ప్రకటన ఇచ్చాను సార్, ఇన్ని అర్జీలు పెట్టుకున్నాము, ముఖ్యమంత్రి గారు రాగానే వచ్చారు, ఇంటి పక్కకి అని అర్జీ పెట్టుకున్నాం, ఏ విధమైన మనం హౌస్ అరెస్ట్ కూడా చేశారు, మాకు చివరి స్టేజ్ మాకు అమర నిరాహార దీక్ష మిగిలింది, ఇంకా అది చేస్తేనే మంచిదని మీద ఇచ్చి మేము చేస్తున్నాము, రేపు త్వరలో చేయబోతున్నాము అని ప్రకటించాను సార్. ఆ ప్రకటన ఇచ్చి అప్పుడు ఆ మర్నాడు రాజమండ్రిని చూద్దామని బయలుదేరామండి అమ్మ నేను. ఇటు కలిసి వద్దాం, అసలు ఏంటి ఏమంటారు, ఎలా ఉంది పరిస్థితి జైల్లో కంట అని వెళ్ళిన వెంటనే నాకు జైల్లో వీడికి ఇంటర్వ్యూ అవ్వలేదు, అప్పుడు బయట నుంచున్నా, ఫోన్ వచ్చిందండి. ఇది ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇలాగ ఎక్కడి నుంచి అంటే తాడేపల్లి సీఎం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మరి ఏంటి సార్ అన్నాను. అదే ఎక్కడ ఉన్నారు మీరు ఏంటంటే ఇలా తమ్ముడు చూడకు వచ్చామండి రాజమండ్రి అని అంటే, అదే మీరు వెంటనే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి రండి, కూర్చుని మాట్లాడదాం, ఎవరెవరు ఉన్నారు అని అంటే అమ్మ నేను ఉన్నామండి అని రండి అని అన్న. అయితే మా దగ్గర డబ్బులు లేవండి రావడానికి, ప్రయాణం తాడేపల్లి అంటే చాలా దూరం కదా, పక్కనే మా లాయర్ గారు కూడా ఉన్నారు, అయితే 2-3 రోజులు టైం ఇవ్వండి సార్ వస్తామని అన్నాను. లేదు రండి అని అన్నారు. అయితే అప్పుడు లాయర్ గారి విషయం చెప్తే సరే వెళ్దామని కారు కట్టించుకుని వచ్చాం సార్ తాడేపల్లి. వచ్చి మనం ఇట్లా అక్కడికి వెళ్ళాం, చెప్పాము ఇలా రమ్మన్నారని, వచ్చామని అన్నాం. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇవాళ బిజీ షెడ్యూల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నెక్స్ట్ పిలుస్తాంలే అని అన్నారు. వెంటనే వెన్ను తిరిగి వచ్చేసాం సార్ మేము, వచ్చేయడం జరిగింది. ఇంకా ఎప్పుడు ఆయన అధికారంలో ఉండగా మనకు పిలుపు లేదు, ఇంకా ఊసి లేదు సార్, మరుగున పడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ మీకు హామీ ఇచ్చారు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ అయితే అసలు మీ కేసు గురించి మాట్లాడినటువంటి ప్రసంగం అయితే ఏది లేదు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్పండి సుబ్బరాజ్ గారు, వీళ్ళ ముగ్గురిని కలిసే ప్రయత్నం చేశారా? ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర ఇంకో దగ్గరైనా కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉండగా కలిసాం, లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే మేము కలవలేదండి అప్పుడు, కలవకపోతే కానీ ఆయన ప్రతి సభలో ఎక్కడ సభ పెట్టినా మీటింగ్ పెట్టినా కోడికత్తి అనే పదాన్ని మాత్రం ఆయుధంగా వాడుకున్నారు. ఆయన ఆయుధంగా వాడుకున్నారు, కోడికత్తితో పొడిపించుకున్నాం ముఖ్యమంత్రి అయ్యో అలాగే వాడుకున్నారు. ఓకే, ఆయనకి వెళ్దాం అనుకున్నాం, కలలేకపోయాం. అయితే ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది, అధికారంలో కోట ప్రభుత్వం వచ్చింది, 3 నెలల వరకు బిజీగా ఉంటారు, తర్వాత ఏ సమస్యలు ఉంటాయి కదా సార్, అవి అన్నిట్లో ఉంటారని చెప్పేసి మన దగ్గర పైసలు ఉండక లేక అలాగలా రాలేదు. తర్వాత నుంచి మేము రోడ్డుకి చంద్రబాబు నాయుడు గారిని కలాలి, లోకేష్ గారిని కలాలి, న్యాయం చేస్తానన్నారు, ఆదుకుంటానన్నారు. మరి బాధితులం కదా, జగన్ బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రసంగాల్లో చెప్పారు కదా, మనము బాధితులమే కదా, అయినా మనకు మాట ఇచ్చారు ఉద్యోగం ఇస్తాము మీ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆ మాట అయినా నిలబెట్టుకుంటారు మనకి అని చెప్పేసి బయలుదేరారు. ఈ రోజుకి 9 నెలలు అయింది కానీ ఒక అపాయింట్మెంట్ అంటే దొరుకుతుంది. కొన్ని రోజుల క్రితం మీరు ఎన్టీఆర్ భవన్కి, మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి. కానీ అక్కడ టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య మిమ్మల్ని కలిసి నేను చంద్రబాబు నాయుడు గారిని కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి పంపించేశారు. కానీ ఇప్పటి వరకు ఒక కాల్ కానీ ఒక రెస్పాన్స్ కానీ లేదు. సార్ వెళ్ళామండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కార్యాలయంలో పైన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పైన ఉన్నారు. ఓకే, ఉంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు ఆయన, ఇప్పుడైతే అవ్వదు, నెక్స్ట్ నేను 2-3 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ చెప్తాను, కలిసిలో కోడిగ ఫ్యామిలీ వచ్చింది బాధిత కుటుంబం అని చెప్పి నేను కల్పిస్తానని మాట ఇచ్చి పంపించేశారు తప్ప ఇప్పుడు ఫోన్ లేదు, ఏమీ లేదు సార్, అసలు ఏమీ లేదండి. అయితే ఏంటంటే మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు నలిగిపోతున్నాం సార్. ఇప్పుడు పైకోట్లకి వెళ్ళాలన్నా డబ్బు కావాలి, వెళ్ళకపోతున్నాం. ఎట్లా అసలు కుటుంబాన్ని ఎలా జరగనిచ్చారు మీరు ఈ 5 ఏళ్ళు? ఎట్లా ఈ భారాన్ని అంతా మోసారు? ఎందుకంటే సీను జైల్లో ఉన్నంత వరకు అమ్మని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే, నాన్నని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే, మిగతా కుటుంబం మొత్తాన్ని జరిపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఎట్లా అసలు? అయితే అన్ని కష్టాల్లో ఉండి కూడా కొడుకు జైల్లో ఉన్న అంత బాధతోటి కూడా ఉపాధి హామీ పథకానికి ఇచ్చారు అమ్మ. ఉపాధి హామీ పథకం గవర్నమెంట్ పనికి, నేను అప్పుడప్పుడు పని దొరికితే కూలి పనికి వెళ్ళేవాడిని, ఆ డబ్బులతో అలా రొటేషన్. కేవలం ఒక ముఖ్య అంశం, ప్రధాన అంశం ఏంటంటే ఈ శిక్షేషన్ జరుగుతుండగానే అబ్దుల్ సలీం అని లాయర్ గారు, కోడికత్తి లాయర్ అంటారు ఆయన ఫోన్ చేసి నన్ను విశాఖపట్నం రమ్మని అమ్మని నాన్ని పిలిపించారు 2 రోజు ఎయిర్పోర్ట్లో శిక్షేషన్ జరిగిన సలీం గారు.
అప్పుడు నన్ను అడిగారు ఏంట్రా పరిస్థితి అని అడిగితే, అయ్యా మా బతుకు తెరువు కోసం ఇదే అయ్యా మా పేదరికం, ఒక దళిత కుటుంబం, మేము కూలి పని నా పని చేస్తేనే కానీ బతకలేము, అయితే మరి ఏంటి సార్ అని అంటే, లేదు దళితులకు నేను ఆదర్శంగా ఉంటాను, మీ కేసు అయితే నేను రూపాయి నేను తీసుకోను, మీ కేసు నేను చేస్తానన్నాడు. ఆయనకు దండం పెట్టి, అయితే దేవుడిచ్చిన వరం అయ్యా మీరు అయితే చేయండి అని అన్నాను సార్. అప్పటి నుంచి కూడా 5.5 ఏళ్ళ నుంచి కూడా ఆయనే ఈ కేసు చూసుకున్నారు, మన దగ్గర రూపాయి ఆశించలేదు. తర్వాత నుంచి అయితే అప్పటి వరకు ఆయన చూసుకున్నారు, పోషిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తర్వాత కూడా మనం దగ్గర ఇబ్బందుల వల్ల మనం అటు ఇటు మెదలపోతున్నాం. తర్వాత ఆర్పిఐ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు బిట్ట వరప్రసాద్ గారు వచ్చినప్పుడు నేను వివరించాను, అయ్యా మనం కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తానని హామీలు ఇచ్చింది, మాట ఇచ్చారు, కనీసం ఆయన కలవడానికి ట్రై చేస్తాను, వెళ్ళడానికైనా మన దగ్గర అమౌంట్ పైసలు, మరి 3 మనుషులు రావాలంటే 2,000 రూపాయలు కావాలి సార్, మన అమలాపురం ముమ్మడివారం నుంచి విజయవాడ రావాలి, మినిమం 5,000 రూపాయలు ఉంటేనే రాలేదు చేయడం, మనం ఏమో కూలీ నాలు చేసిన వాళ్ళు లేవు సార్ అని అంటే, అయ్యయ్యో లేదు నేను తీసుకెళ్తానని చెప్పేసి, అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా 8 నెలలు కూడా ఆయన కారుకి ఆయన సొంత ఖర్చులతో పెట్రోల్ కొట్టించుకుని మనల్ని తీసుకురావటం తిప్పడం జరుగుతుంది. దానికి తోడు మళ్ళీ ఆర్పిఐ రాష్ట్ర కార్యదర్శి గారు మత్తు బాబీ గారు ఆయన కూడా పరిచయం అయ్యి, ఆయన కూడా కొంచెం హెల్పింగ్ మీద మేము న్యాయం కోసం అది మనకి ఆదుకుంటారని ప్రభుత్వం ఇలా తిరుగుతున్నాం. ఒక 3 రోజుల క్రితం శశి టీవీ మేకల భాను గారు కలిశారండి. కలిసి అయ్యో ఇలాగా ఒక కోడికత్తి ఫ్యామిలీ రోడ్ల మీద తిరుగుతుందని, మరి ఎక్కడ ఆయన గ్రహించారు, ఎక్కడ చూసారు మమ్మల్ని రోడ్ల మీద తిరగటం, ఆయన వచ్చి ఇలాగా మీకు న్యాయం కల్పిస్తాను, నేను చేస్తాను, మరుగున పడిపోయింది మీ విషయం అని చెప్పేసి ఆయన నిన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ తీసుకెళ్ళి తీనిమార్ మల్లన్న దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇలాగ కుటుంబం నిదాలు కోల్పోయింది, వీళ్ళకి ఏదో చెయ్యాలి అని అంటే, ఆ మల్లన్న గారు ఒక ఆర్థిక సాయం 10,000 రూపాయలు ఇచ్చి మనల్ని కొంచెం ఆదుకున్నారు సార్. అంటే ఓవరాల్గా ఎక్కడ చూసుకున్నా కూడా మనసున్న మనుషులు, మీ కుటుంబ పరిస్థితి చూసి చెలించిపోయినటువంటి వాళ్ళే మీకు అండగా నిలబడుతున్నారు తప్పితే, హామీలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా మిమ్మల్ని వాడుకున్నాయి తప్పితే ఎక్కడ మీకు రూపాయి సాయం చేయలేదు. చేయలేదు సార్, చేయలేదు. పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, చంద్రబాబు అయినా, ఇంకెవరైనా కూడా. అవును సార్. ఎలా మరి ఇలా అయితే కనీసం అండగా అయితే కూడా నిలబడాలి కదా, వాళ్ళు కనీసం ఏం ప్రయత్నం చేయట్లేదా మిమ్మల్ని, అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా? చేస్తున్నారు అనేది మనకేం తెలియదు, మేమైతే చేస్తూనే ఉన్నాం సార్, ఇప్పటికీ మనకి ఏ దారి దొరకట్లా. ఏం చెప్పదలుచుకున్నారు సుబ్బరాజు గారు, చివరిగా చెప్పదలుచుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు విన్నవించాలి, చెప్పాలి అనుకుంటే కుటుంబం తరపున, అసలు యాక్చువల్గా అయితే శ్రీను మాట్లాడాలి, కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి కోర్టును గౌరవిస్తూ మనం మాట్లాడలేకపోతాం కాబట్టి మీరు చెప్పండి, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒకటే చెప్పదలుచుకున్నాం సార్, అయ్యా మాది దళిత పేద కుటుంబం, చాలా ఇబ్బంది పడుతున్నాము, మా ఎందుకు దయించి మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి, మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే మాకు కేసు పోద్ది, మాకు కేసు పోతుంది, మా కుటుంబం కూలీ నాలి చేసుకుని బతుకుతామని జగన్మోహన్ రెడ్డి గారిని మేము చేతులెత్తి మాట్లాడుతాం, దాన్ని పెట్టి చెప్తున్నాం సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అయితే, అయ్యా మేము అన్ని విధాల పతనం అయిపోయాము, మీరు ఆదుకుంటాను, ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు, మా కుటుంబాన్ని తొందరలో ఆదుకోండి, మా కుటుంబాన్ని మీరు కాపాడతారని లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కూటమి ప్రభుత్వం అని మేము మరీ కోరుకున్నాం దండం పెట్టి. ఎక్కడో ఒక దగ్గర సమాజంలో కొంతమంది మీ మీద మంచితనం చూపిస్తారు, కరుణ చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు, కానీ సమాజంలో ఒక వర్గము ఎంత కాదనుకున్నా కూడా ద్వేషము, ఈ ఆరోపణలు మోస్తున్నటువంటి కుటుంబం అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ప్రేమించేటువంటి వాళ్ళకి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకేం చెప్తాను సార్, అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి సార్, వాళ్ళు వీళ్ళు కూడా అర్థం చేసుకొని, తెలుస్తుంది కదా ప్రజల్లో మనం పడుతున్న కష్టాలు, మేము తిరుగుతున్నా ఇది తను చూస్తున్నారు కదా, మీడియా సోదరుల ద్వారా తెలుస్తున్నారు కదా సార్, వాళ్ళు తెలుసుకుని మాకు సపోర్ట్గా నిలబడతారని మేము కోరుకుంటున్నాం సార్. శ్రీను, ఎక్కడైతే ప్రారంభించానో అక్కడే ముగిస్తాను, నీతోనే ప్రారంభించాను కాబట్టి నీతోనే ముగిస్తాను. కోర్టు కొన్ని లిమిటేషన్స్ పెట్టింది కాబట్టి ఈ కేసు గురించి, ఆ కేసు తర్వాత పరిణామ క్రమాల గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు, కోర్టుని గౌరవించి నిన్ను గౌరవిస్తూ నేను ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. కానీ చివరిగా
ఈ సమాజానికి నీకు అండగా నిలబడినటువంటి వాళ్ళకి, నిన్ను ద్వేషిస్తున్నటువంటి వాళ్ళకి, నిన్ను వాడుకుంటున్న రాజకీయ పార్టీలకి ఏం చెప్తావు? నేను రాజకీయ పార్టీ వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రస్తుతానికి మన అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా ఆ తర్వాత ఏంటంటే తర్వాత వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ఇప్పుడు ప్రజాకూటమి అనేది, ప్రజా దర్బార్ అనేది పెట్టారు. ఇక్కడ విజయవాడలో లోకేష్ గారు ఇంటి దగ్గర పెట్టారు. రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లోని ఇంత దూరం రావాలంటే సామాన్యుల పరిస్థితి చాలా ఎన్నో ఖర్చు పెట్టుకుని వచ్చిన తర్వాత అక్కడ ఆయన ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆ రోజులు క్యాన్సిల్ అవ్వచ్చు. అంటే సరైన సమాచారం ఉండలేదు. పాపం ఎంతో ఖర్చు అయిపోతుంది. కానీ ఎలాగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ లోకేష్ గారు ప్రతి జిల్లాలోని ప్రజా దర్బారు అంటే 23 జిల్లాలు ఉన్నాయి. ఒక జిల్లాలో 2 రోజులు పెడితే అక్కడున్న లోకల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటో ప్రజలకు వెళ్తే ఈయన దగ్గరికి వెళ్ళి అవకాశం కల్పించాలి. ప్రజా దర్బారు అనేది ఏంటంటే ప్రతి జిల్లాలోనే పెట్టాలి. ఈయన పెడితే ఇప్పుడు మేము ఎంత దూరం నుంచి వచ్చాము, ఒక 10 రోజుల మట్టి నుంచి ఇక్కడే ఉంటున్నాము, కానీ మాకు వీలు అవ్వట్లేదు. ఆయన ఉన్నారో లేదో తెలియట్లేదు. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే సెక్యూరిటీ వాళ్ళు లేరని చెప్తున్నారు. సరైన సమాచారం ఉండట్లేదు. కానీ అదే ఒక జిల్లాలో పెట్టారని ఒక 2 రోజులు మేము మా జిల్లాలోనే వెళ్తాం. అతి తక్కువ ఖర్చుతో అవుతుంది, మా సమస్య ఆయనకి వివరించినట్టు అవుతుంది. అలాగే రాష్ట్రంలో చాలామంది కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే అర్హులకి కొంతమందికి 15,000 పెన్షన్ అందట్లేదు. నాకు ఒక తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ఉంది పాపం. దానికి జన్యుపర లోపం వచ్చి ఒక 12 ఏళ్ళ తర్వాత ఆ కుర్రోడికి మొత్తం మంచాన్ని పడిపోయాడు పాపం. వాళ్ళు పెన్షన్ ఇప్పుడు 4,000 ఎంత ఇస్తున్నారు, 6,000 ఎంత ఇస్తున్నారు. వాడి జన్యుపరం లోపం వల్ల ఇంకా అసలు బెడ్ మీద ఉండి లేగడం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పెన్షన్ మార్పించుకోవాలి అని అనుకుంటే ఈ 6,000 ఒక 4-5 వేలు కట్ అయిపోతుందేమో, రాదేమో, 15,000 రావడానికి లేట్ అవుతుందేమో అని వాళ్ళు రాయించుకోలేకపోతున్నారు. ఇలా చూస్తూ ఉంటే చాలామంది వృద్ధులు కూడా పెన్షన్కి అందట్లేదు ఈ గవర్నమెంట్లో. ఎప్పుడైతే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రజా దర్బార్లు అవ్వాలంటే రాలేకపోతున్నారు. ప్రజా దర్బార్కి రాలేకపోతున్నారు జనం. కానీ 23 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు వచ్చి ఒక 2 రోజులు పెట్టినా కానీ ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఏవైతే ఉన్నాయో, మాలాంటి వాళ్ళు ఉన్నామో మేము కూడా మాట్లాడడానికి కూడా మా జిల్లా వచ్చిన తర్వాత అయ్యా మీరు ఇలాగ అన్నారో. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరో మమ్మల్ని కలవనివ్వట్లేదు. అసలు వాళ్ళు లోకేష్ గారికి వెళ్ళి మార్గమే తెలియట్లేదు. ఒకవేళ ఎవరన్నా అందుబాటులో ఉండి పిఏ నెంబర్ ఇస్తే ఆ పిఏకి మనం వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ ఫోన్ అది వాట్సాప్లో ఎందుకంటే సాధారణంగా చాలామంది ఏం చేస్తారు, మెసేజే పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఉంటాయని ఓన్లీ వాట్సాప్లో మెసేజ్లు పెడతాం. పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే గ్రీన్ టిక్ రాదు. వాళ్ళు చూసారో లేదో చూడలేదో తెలియదు. అంటే ప్రైవసీగా పెట్టేసుకుంటున్నారు అన్నమాట. ప్రతి ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్న పిఏలు కూడా ఇదే తీరు, బ్లూటిక్స్ పెట్టుకోరు. పాపం అయ్యో ఏదో కష్టంలో ఉండి ఎట్టచ్చు, ఓకే ఉన్నారా లేదో ఒక సమాధానం చెప్తే సరిపోతుంది. అడిగా పర్లేదురా లిఫ్ట్ చేశారు లేరంట ఏదంట. కానీ వాళ్ళు రిటర్న్ ఎవరు ఏమీ చేయరు. సగవంతు వీళ్ళందరూ పార్టీ మీద వ్యతిరేకత రావడం కూడా ఇదే కారణం. పార్టీ మీద వ్యతిరేకత రావడం కూడా ఇదే కారణం అంట. అలాగే మేము ఇప్పుడు ఇంత దూరం వచ్చాము, ప్రజల్లో అందుబాటులో లేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతో ఉన్నారో పాపం వీళ్ళందరూ మంచి చేస్తారేమో, గత ప్రభుత్వంలో అన్యాయం అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారు, మాకు న్యాయం చేస్తారో న్యాయం చేస్తారు. కానీ కనీసం కలిసి అవకాశం కూడా ఉండలేదు. అదే మాకు అందుబాటులో పెట్టారనుకో, ఇప్పుడు ఇక్కడికి రావాలంటేనే బోర్డు ఖర్చు అయిపోయింది. మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి కూలి పని చేసుకుని కూలంతా దారబోసి ఇక్కడ ఉండాలి చెయ్యాలి అని అంటే ఆ ఛార్జీ ఖర్చులు అన్నీ ఎక్కడ భరించగలుగుతాం ఈ రోజుల్లో? వాటికే సరిపోతుంది. జనం అంతా వచ్చి పోయి అక్కడ ఏమన్నా పని అవుతుందా, ప్రజా దర్బార్లో కలిసే అవకాశాలు ఉంటాయంటే అయ్యే ఉండలేదు. కానీ అదే ప్రజా దర్బార్ని జిల్లాకి తీసుకొస్తే ఆ జిల్లా అందుబాటులో ఉంటాం కాబట్టి పలానా రోజు వస్తారని ఆ జిల్లా అంతా ప్రసారం చేసి రండి మీకు ఏదన్నా సమస్యలు ఉంటే పలానా రోజు లోకేష్ గారు వస్తున్నారని ఒక ప్రసారం అనేది చేయించి పలానా రోజున వస్తున్నారని అంటే మేము అందరం వెళ్తాం. అవి 2 రోజులు దాన్ని పరిష్కరించి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అంతేగాని విజయవాడలో రాజధాని ఉంది, రాజధానికి రండి అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడిపోవాలి. సామాన్య ప్రజలు, వృద్ధులు ఉంటారు, అనేకమైన ప్రాబ్లమ్స్తో ఉంటారు, చాలామంది వికలాంగులు ఉంటారు. వీళ్ళందరూ ఏంటి కేవలం ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఆర్థికమైన చాలా పార్టీతో సంబంధం ఉండదు. గత ప్రభుత్వంలో ఆల్ పార్టీ అధికారంలోకి వస్తే ఆల్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆల్ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఈ పార్టీ వచ్చింది కాబట్టి జాగ్రత్తకి జెండా కప్పుకుని వీళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు. ఇండైరెక్టర్గా కానీ డైరెక్టర్గా కానీ వీళ్ళకి చేయొద్దు అని స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన అన్న మాటని అమలు చేయాలి. మా ఊళ్ళో చూస్తూ ఉంటాను నేను, కేవలం గత ప్రభుత్వంలో ఉన్న నాయకులే ఉన్నారు.
నాయకులు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థికమైన అంశాలు ఈ ప్రభుత్వంలో మనకు పనులు అవుతాయి అన్నప్పటికీ గబగబా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోవడం, ఈయన పార్టీ కొండవై వేసుకోవడం, ఆ పనులు చక్కబెట్టుకోవడం. అంటే పాపం నమ్మి కార్యకర్తలు చేసింది, ప్రజలు ఆశలు పెట్టుకున్నది వీళ్ళందరూ కూడా జీరో అయిపోతున్నారు. రైట్. ఈ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది నీ కేసులో ఏం జరగబోతోంది. ఇంకా ప్రేక్షకులకు అర్థం కావాల్సినట్టు చెప్పాల్సి వస్తే కోడికత్తి కేసులో ఏం జరగబోతోంది అనేటువంటిది చూద్దాం మున్ముందు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో సీను అటాక్ చేశాడా లేదా? కోడికత్తి కేసులో దోషులెవరు నిర్దోషులెవరు అనేటువంటిది కనుక మీ ప్రశ్న అయితే, దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేల్చాల్సింది న్యాయస్థానం. నేరం నిరూపితం కానంత వరకు ఆ నిందితుడు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వం మాత్రమే. సో గౌరవ న్యాయస్థానం విధించినటువంటి కొన్ని కండిషన్స్ను గౌరవించే ఈ ఇంటర్వ్యూ చేశాము. మున్ముందు ఈ కేసులో ఎవరు దోషో ఎవరు నిర్దోషో తేలిన తర్వాత ఈ కేసు గురించి అత్యంత కూలంకషంగా అత్యంత సంచలనాత్మకంగా మాట్లాడేందుకు శ్రీను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాడు. మళ్ళీ శ్రీనుని ఇంకొకసారి డయల్ న్యూస్కి తీసుకువచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టి నిజాలు మాట్లాడించేందుకు నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్.